ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇప్పుడు లైఫ్‌లో అంతా సెట్ అయిపోయింది. యాహ్! సో, అక్క పెళ్లయిపోయింది, చెల్లి పెళ్లయిపోయింది. అమ్మా, నాన్న ఎవరైనా కానీ కొడుకు పెళ్లి కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడెప్పుడా అని. యాహ్! పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు రవి? చేసుకుందాం బ్రో. ఇప్పుడు అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ట్రై చేసే టైంలో కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో ఆ టైంలో ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండదన్నమాట. అవును. సో ఈ టైంలో ఎక్స్ట్రా బర్డెన్, ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి మన లైఫ్లోకి వచ్చి తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక, ప్రాపర్ టైం ఇవ్వలేక, ఇవన్నీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చే బదులు కొంచెం సెట్ అయిన తర్వాత చేసుకుందాం అని చెప్పి. అప్పుడు వయసు అయిపోతే బ్రో అలా అంటున్నారు. వయసు అయిపోయేది ఏమి ఉండదు బ్రో. ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, మీరు ప్రభాస్ గారికి చెప్పండి ఆ మాట. లేదుగా, చెప్పలేరు కదా. సో అలాగే అంటే వయసు అయిపోయేది ఏమి ఉండదు, అదంతా మన హార్ట్లో మైండ్లో ఉంటుంది, నాకు తెలిసి అయితే. సో మాకు ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. ప్రభాస్ గారు అంటారు. ప్రభాస్ గారు. బట్ చాలా మంది మధ్యలో రవికృష్ణ గారు అండ్ నవ్య మీ ఇద్దరు కాంబినేషన్ చూసి పేరుని వీళ్ళు నిజంగానే పెళ్లి చేస్తున్నారు కానీ బయటికి రానివ్వట్లేదు, అయ్యా వీళ్ళిద్దరు లివింగ్ టుగెదర్ లేకపోతే ప్రేమలో ఉన్నారు, పెళ్లి తొందరలో, ఇవన్నీ చాలా న్యూస్లు వచ్చాయి మధ్యలో, మీకు తెలుసు కదా. అవునవును, అయ్యి రెగ్యులర్ గా పొరపాటు మీద ఉన్న షోలో పక్క నుంచినా సరే దానికి ఒకటి ఉంటుంది యూట్యూబ్ లో. ఏంటి నవ్యతో మీ రిలేషన్ అంటే ఏమని చెప్తారు? డెఫినెట్ గా నా బెస్టెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. ఓకే. యా, యాక్చువల్ గా లాస్ట్ వర్క్ చేసిన సీరియల్ తనతోనే. దాని తర్వాత నేను సీరియల్స్ చేయలేదు. సో దాని తర్వాత ఏంటంటే ఏదైనా షోకి పిలవాలి అంటే కనుక ఒక పెయిర్ కావాలి అన్నప్పుడు మాది హిట్ పెయిర్ అని చెప్పి మా ఇద్దరిని పిలుస్తారు. సో జనాలు కూడా అది మెంటల్గా ఫిక్స్ అయిపోయినారు, ఓకే వీళ్ళిద్దరే పెయిర్ అని. మాకు అది తనకి కంఫర్ట్ జోన్, నాకు కంఫర్ట్ జోన్. సో దానివల్ల మేము అలా కంటిన్యూ అవుతూ వచ్చాం, బెస్ట్ ఫ్రెండ్స్. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది, మేబీ లవర్స్ ఏమో అని. సో అది మనం బెస్ట్ పెయిర్ అన్నారు, మీ ఇద్దరికి కూడా కంఫర్ట్ అన్నారు. మరి ఫ్యూచర్లో ఏమన్నా కంఫర్ట్ ఉంది కదా అని చెప్పేసి పెళ్లిపీటలు ఎక్కబోతుందా ఈ జంట? అలా ఏం లేదు బ్రో, ప్రస్తుతానికి అయితే మాకు అసలు 1% కూడా థాట్ లేదు. అంతే బ్రో, అదే చెప్పగలను. మాకైతే 1% కూడా థాట్ లేదు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా కంఫర్ట్గా ఉన్నాం. టచ్లో ఉంటారు ఇప్పుడు కూడా? 100% ఎవ్రీడే టచ్లో ఉంటుంది. బట్ మీ పేరుని కాదనుకొని ఇప్పుడు తను వేరే వాళ్ళతో యాక్ట్ చేసినా కానీ ఆ పేరుతో అంతగా సెట్ అవ్వట్లేదు అని ఆడియన్స్ చెప్తుంటే నేను విన్నాను అక్కడ ఇక్కడ. ఓకే, అంటే అది కామన్ బ్రో. ఇప్పుడు ఒక హిట్ సీరియల్ ఇంపాక్ట్ ఉంటుంది బ్రో, డెఫినెట్గా కొన్ని రోజులు అయితే ఉంటుంది. నేను హిట్ సీరియల్ ఒకటి చేసినప్పుడు, వరోధిని పరిణయం సీరియల్ చేసినప్పుడు తన ఆ పేరుతో ఫిక్స్ అయిపోయారు మైండ్ సెట్. వరోధిని పార్దు వీళ్ళిద్దరే ఉండాలి. అది కొన్ని రోజులు డెఫినెట్గా ఉంటుంది, బట్ దాని తర్వాత అలవాటు పడిపోతారు. కామన్ అది. బట్ మీకైతే ఏం లేదు మైండ్? ఏం లేదు. తనకు కూడా ఏం లేదు మైండ్లో? తనకు కూడా లేదు. ఒక ఫైన్ డే నవ్య గారు వచ్చి రవి ఐ లవ్ యూ అంటే, లేకపోతే ఐ లవ్ యూ అని మెసేజ్ పెడితే, అదే అంటున్నాను బ్రో, ఆ లవ్ ఇప్పటికీ ఆ లవ్ వేరు, ఇది వేరే లవ్. అప్పుడు చూద్దాం బ్రో, ఇప్పుడు ఎందుకు బ్రో? అది సంగతి చూద్దాం అంటే మీకు ఏదో లోపల ఉంది కదా. అదే అంటున్నాను బ్రో, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక ఇష్టం ఉంటుంది కదా బ్రో, అదే ఉంది. మీరు వచ్చి ప్రపోజ్ చేస్తారంటే మా ఇద్దరికి 3 years బాండ్లు ఎప్పుడు లేనిది ఒకటి మీరు సడన్ గా క్రియేట్ చేస్తే అప్పుడు చూద్దాం లేదు బ్రో, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఏదో ఉందమ్మా చెప్పట్లేదు రవి. ఏం లేదు బ్రో. బట్ రవి, ఒక్కసారిగా బుల్లితెర మీద చేసిన వాళ్ళు పెద్ద తెర మీద చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మీ సీన్లు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ సీన్లు డిఫరెంట్గా ఉంటాయి, మీకు ప్రాంప్టింగ్ ఉంటుంది, అక్కడ అన్ని డైలాగులు మొత్తం బై హార్ట్ చేసి వేరే ఆర్టిస్ట్ కాంబినేషన్లో అసలు టేక్లో అయిపోవాలి, సింగిల్ టేక్లో. ఇబ్బంది పడ్డావా విరూపాక్షకి? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇబ్బంది పడలేదు బ్రో. అంటే నేను ఎప్పటికప్పుడు వర్క్ చేసుకునేవాడిని. టెలివిజన్ నుంచి మూవీకి ఎప్పుడైతే రావాలనుకున్నానో మెంటల్గా ఫిక్స్ అయిపోయా, ఓకే ఆ మూవీ స్టైల్కి అడాప్ట్ చేసుకోవాలి, అక్కడికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి అని. అండ్ కార్తిక్ బ్రో చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, ముందే ఏం కావాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో దానివల్ల సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ భయం ఉండేది కాదు బ్రో. ఇంకేమన్నా ట్రై చేద్దాం అని క్యారెక్టర్ ఎంజాయ్ చేశాను. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేశాను, దానికోసం హోంవర్క్ చేసుకునేవాడిని. సీన్స్ ముందు రోజు నైట్ తీసుకుని దానికోసం చదువుకుని ప్రిపేర్డ్ ఉండేవాడిని. ఓకే. సో ఎప్పుడు 1% కూడా సెట్లో అయితే లిటరలీ క్లాప్స్ కొట్టిన సిచ్యుయేషన్ తప్ప అరే ఏంటి అబ్బాయి అనే ఫీలింగ్ 1% కూడా రాకుండా జాగ్రత్త పడ్డా. సో విరూపాక్ష కంప్లీట్ హారర్. ఎస్. థియేటర్లో చూసేటప్పుడు చాలా మందికి ఒకటి పడేదట్ట అంత సీన్ ఉంది. అవును, కొన్ని సీన్స్ కొన్ని మ్యూజిక్ వచ్చినప్పుడు, సౌండ్స్ వచ్చినప్పుడు. ఎప్పుడైనా యాక్ట్ చేసేటప్పుడు పడ్డాయా? లేదు బ్రో, బట్ ఫస్ట్ టైం అదే ఆ కోడి షాట్ అప్పుడు మాత్రం యాక్చువల్గా చెప్పినప్పుడు ఫస్ట్ భయం వేసింది. అంటే చేయగలనా లేదా అని ఒక భయం అయితే ఉండింది. అంటే అది కొత్త, చాలా బాగుంటుంది ఆ సీన్ అది. సో అది చేసేటప్పుడు ఒక భయం ఉండింది, బట్ సింగిల్ టేక్కి చేస్తే అయిపోయింది అనుకున్నాను. ఇప్పుడు కూడా సింగిల్ టేక్లో చేస్తారు చూడండి. ఇప్పుడు ఏమన్నా ఒక్కసారి ఏం బ్రో ఆ మూమెంట్ మీ కళ్ళల్లో
ఆ ఫైర్. అయ్యా అది కష్టం బ్రో. Please. అయ్యో బ్రో కార్తీక్ అయ్యా ఇప్పుడు కార్తీక్ బ్రో వచ్చి ఇక్కడ యాక్షన్ అంటే 100% వచ్చేస్తుంది. బట్ సెట్ లో ఆ ట్రాన్స్ లో ఉంటాం బ్రో నిజంగా. అదైతే కనుక అది ఇంజెక్ట్ చేయటం డైరెక్టర్ అలా మనకి ఇంజెక్ట్ చేస్తారు. నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి విరూపాక్షలో? నాకు అదే బ్రో, నేను నెగటివ్ అని రివీల్ అయినప్పుడు అది నాకు చేసేటప్పుడు ఒక గట్ ఫీలింగ్ ఉండేది, ఇది వర్కౌట్ అవుద్ది, ఇది మజా వస్తుంది చూసినప్పుడు ఆన్ స్క్రీన్ అని. కార్తీక్ బ్రో మూవీ చూపించను అని అడిగినప్పుడు చూపించలా. ఎప్పుడైతే థియేటర్లో చూసానో ఒక్క నిమిషం, అంటే మేము అది థియేటర్లో ఆడియన్స్తో పాటు చూసాం ఫస్ట్ షో చూసినప్పుడు లిటరలీ అప్పుడు వరకు హీరో గారు వచ్చినప్పుడు హీరోయిన్ వచ్చినప్పుడు కాగితాలు ఎగరేసిన వాళ్ళు సడన్గా నన్ను చూసి వెంటనే ఇన్ని తీసుకుని మళ్ళీ నా మీద ఎగరేస్తున్నప్పుడు అసలు ఆ ఫీలింగ్ లైఫ్లో చెప్పలేము అసలు. అది ఫస్ట్ పిక్చర్కి. యా 100%. అది కూడా అంత పీక్స్లో స్టిల్ ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే, నేను సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ ఉంటా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మీడియమే యూజ్ చేస్తాను. ఇన్స్టాలో ఉంటారా? ఓన్లీ ఇన్స్టాలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఏదో ఒక. యా అక్కడ నా ఫేస్ చూస్తే తెలిసిపోద్ది ఎంత హ్యాపీగా ఉంటాను. చిన్నది ఇది మా థ్యాంక్ యూ మీట్ బ్రో. థ్యాంక్ యూ మీట్. యా యాక్చువల్లీ పైన సోనియా సింగ్ నా పేరు ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ మూవీ బెస్ట్ మూవీ అవటం వల్ల తను కూడా చాలా ఎమోషనల్, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు స్టేజ్ మీద. అసలు చాలా అది తెలిసిపోద్ది ఆటోమేటిక్గా, లైవ్లీగా ఏం మాట్లాడతారు, ఆర్టిఫిషియల్ గా ఉండే అంటే ప్రిపేర్డ్ అయ్యి అంతేముండదు బ్రో. ఆ నిమిషం ఏదనిపిస్తే జెన్యూన్ గా మనకి ఏదనిపిస్తే అది ఎక్స్ప్రెస్ చేస్తే ఆడియన్స్ కనెక్ట్ అవుద్దని ఫీలింగ్ అది కూడా. సో తను సూపర్బ్ ఆర్టిస్ట్. అండ్ విరూపాక్షలో ఎవ్వరు ఒక్కళ్ళు వీళ్ళు సరిగ్గా చేయలేదు అనే ఫీలింగ్ మీకు ఎక్కడ ఉండదు బ్రో. ఈ క్యారెక్టర్ కోసమే పుట్టారా అనే ఫీలింగ్ వస్తుంది. అలా కార్తీక్ బ్రో సెలెక్ట్ చేయడం నిజంగా గ్రేట్ అసలు. బట్ స్క్రీన్ ప్లే సుకుమార్ గారు ఇవ్వకపోతే ఇంత పెద్ద హిట్ అయ్యేదేం కాదేమో అని చాలా మంది అనుకున్నారు, క్రిటిక్స్ కూడా. నీకేమనిపించింది? మనకి హిట్ అయ్యేది బట్ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు అంటే మనకు అంత నాలెడ్జ్ లేదు బ్రో. స్క్రీన్ ప్లే గురించి, స్టోరీ గురించి జడ్జ్ చేసే అంత సీన్ మన దగ్గర లేదు. మనకు సీన్ ఇచ్చారా దానికి 100% న్యాయం చేసాము, మన సీన్ అంతే బ్రో, అంతవరకే. ఇన్ ఫ్యూచర్ నువ్వు డైరెక్టర్ అయితే ఇవన్నీ తెలుసుకోవాలి కదా. బాబోయ్ మన దగ్గర అంత సీన్ లేదు, ఆ థాట్ కూడా లేదు బ్రో. మనకి ఇచ్చిన సీన్ బాగా చేయాలి. ఒక డైరెక్టర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆయన 100% సాటిస్ఫై చేస్తే మనకి పని కథం. ఓకే, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళామా, మంచిగా కొంచెం డైట్ ఫుడ్ తిన్నామా, పడుకున్నామా, పొద్దున్న లేసామా, జిమ్కి వెళ్ళామా, మళ్ళీ వాళ్ళు ఏం అడిగారో అది ఇచ్చేసాము అంతే. ఓకే, సో అది చాలా లిమిటెడ్, నా చిన్న ప్రపంచం. చిన్న ప్రపంచం, దాంట్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో విరూపాక్ష 2 కూడా రాబోతుంది. దాంట్లో ఇంకా రవిది వేరే లెవెల్లో ఉంటుంది క్యారెక్టర్. నాకు ఇప్పుడు వరకు కార్తీక్ సరే చెప్పలేదు. కార్తీక్ మొన్న వచ్చినప్పుడు చెప్పాడు విరూపాక్ష 2 ఉంటుందని. విరూపాక్ష 2 ఉంటుంది, దాని తర్వాత మీరు యాడ్ చేశారు. రవి ఉంటాడు కదా అని చెప్పారు బ్రో. చెప్పారు, చెప్తే ఉంటే కనుక నీకు ఆల్రెడీ పంపించారు సినాప్సిస్ అని కూడా చెప్పారు. ఇదంతా లేదు బ్రో. యాక్చువల్గా విరూపాక్ష 2 కార్తీక్ బ్రో మైండ్లో ఉంది, బట్ ఇంకా అది పేపర్ మీదకి రాలేదు. సో పేపర్ మీదకి వచ్చిన తర్వాత దాంట్లో రవి ఉన్నాడో లేదో తెలుస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం బ్రో.